నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన మనసుని హత్తుకునే కథను విశ్లేషించబోతున్నాం. అంటే జీవితంలో ఎదురయ్యే కష్టాలను, పేదరికాన్ని జయించి ఎలా నిలబడాలో ఒక మనిషి సంకల్పానికి తల్లి ప్రేమ తోడైతే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ఈ విశ్లేషణ ద్వారా లోతుగా అర్థం చేసుకుందాం. ఇది కేవలం ఒక కథ కాదండి, ఒక నిజ జీవిత స్ఫూర్తి. పేదరికం శాశ్వతం కాదు, కాని చదువు నీ జీవితాన్ని మార్చేస్తుంది. వినడానికి చిన్న వాక్యంలా అనిపించినా ఒక తల్లి తన కొడుకుకిచ్చిన ఈ సలహానే మన ఈనాటి విశ్లేషణ మొత్తానికి మూలాధారం. అసలు నిరాశలో ఉన్న ఒక కుర్రాడికి ఈ ఒక్క మాట ఎంతటి బలాన్నిచ్చిందో మనమిప్పుడు చూడబోతున్నాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయానికి వచ్చేద్దాం. పేదరికం మరియు అవమానం. అసలు కార్తీక్ ప్రయాణం ఎక్కడా, ఎలా మొదలైందో చూద్దాం. మనం రామాపురం అనే ఒక చిన్న పల్లెటూరు గురించి మాట్లాడుకుంటున్నాం. అక్కడ లక్ష్మి అనే ఒక తల్లి భర్త లేకపోయినా తన ఒక్కగానొక్క కొడుకు కార్తీక్ కోసం పడే శ్రమ అంతా ఇంత కాదు. పొద్దున్నే ఇళ్లలో పనులు, ఆ తర్వాత పొలాల్లో కూలీ పని, రాత్రైతే కళ్ళు అలసిపోయేలా బట్టలు కుట్టడం, ఇది ఆమె దినచర్య. కాని అదంతా భరిస్తూనే తన కొడుకు భవిష్యత్తు కోసం ఆ తల్లి పెదపాలపై చిరునవ్వు ఏనాడూ చెరగలేదు తెలుసా. అయితే ఇక్కడో బాధాకరమైన విషయమేంటంటే, కార్తీక్ చదువులో ఎంత చురుకైన వాడైనా పేదరికం అతన్ని వెంటాడుతూనే ఉండేది. స్కూల్లో పిల్లలు చూడండి, మళ్ళీ అదే పాత బట్టలతో వచ్చాడు అని హేళన చేసేవారు. ఆలోచించండి, ఒక చిన్నపిల్లాడికి ఆ మాటలు ఎంత నరకంలో అనిపిస్తాయో కదా. ఆ అవమానంతో ఏడ్చుకుంటూ వచ్చి, అమ్మా నేనిక బడికి వెళ్ళను అని తేల్చి చెప్పేశాడు కార్తీక్. ఇక్కడే కథ మొత్తం మలుపు తిరిగింది. ఆ తరువాత ఏం జరిగిందంటే, అమ్మ స్ఫూర్తి, పట్టుదల, ఆ కొడుకు కన్నీళ్లు చూసిన తల్లి మాటలు వాళ్ల జీవితాలను ఎలా మార్చాయో చూద్దాం. తనను ఎగతాళి చేసిన వాళ్లే రేపు తన కోసం చప్పట్లు కొట్టాలని, చదువు ఒక్కటే వాళ్ల తలరాతను మారుస్తుందని ఆ తల్లి చెప్పిన మాటలు కార్తిక్లో నిజంగా ఒక అగ్నిని రగిలించాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, అతని దినచర్య ఉదయం 4 గంటలకే లేచి చదవడం, స్కూల్ నుండి రాగానే అమ్మకు పనుల్లో సాయం చేయడం, ఇంట్లో కరెంటు పోయినా సరే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వీధి దీపాల కింద కూచుని చదవడం, ఆ కసి అతనిలో ఎంత క్రమశిక్షణనో తీసుకొచ్చిందో చూడండి. అంత చిన్న వయసులో ఈ కుర్రాడు ఎందుకింతలా కష్టపడుతున్నాడో అర్థంకాక టీచర్ అడిగితే, నా అమ్మ కోసం సార్, ఆమె జీవితంలో ఒక్కరోజైనా ఆనందంగా నవ్వాలి అని కార్తీక్ చెప్పాడు. ఆ కళ్లల్లో నీళ్లు తిరుగుతూ అతను చెప్పిన ఈ మాట వింటే మనకు కూడా ఖచ్చితంగా రోమాలు మిక్కబొడుచుకుంటాయి కదా. ఆ తల్లి ప్రేమే అతనికి అసలైన ఇంధనంగా మారింది. మరి ఇలా రాత్రింబవళ్లు కష్టపడిన దానికి రిజల్ట్ ఎలా వచ్చిందంటే, 10వ తరగతిలో ఏకంగా జిల్లా ఫస్ట్. ఎవరైతే తన బట్టలు చూసి నవ్వారో వాళ్లే ఆశ్చర్యపోయి అభినందించారు. అక్కడితో ఆగలేదు, ఇంటర్మీడియట్లో టాప్ ర్యాంక్, ఆ తర్వాత ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో సీటు. అలా అలా దూసుకుపోయాడు కార్తీక్. అయితే ఒక అద్భుతమైన విజయం వస్తే అన్నీ సట్టయిపోతాయి అనుకుంటాం కదా. అక్కడే వస్తుంది అసలు సమస్య. త్యాగం మరియు పోరాటం. గెలుపు తన వెంటే కొత్త సవాళ్లని ఎలా తెచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఇంజనీరింగ్ సీట్ అయితే వచ్చింది, కానీ అది సిటీలో కదా. ఫీజులు చూస్తే ఆకాశాన్ని అంటున్నాయి. ఆ డబ్బు ఎక్కడ్నుండి తేవాలి అని ఆ తల్లి రాత్రంతా కన్నీళ్లు పెట్టుకోవడం చూసి కార్తీక్ ఇక నా చదువు ఆపేస్తాను అని చెప్పాడు. ఎన్నో ఏళ్ల కల ఇక్కడితో ఆగిపోతుందా అనిపించింది. కాని లక్ష్మి అలా వదిలేసే రకం కాదు కదా. ఇక్కడే అస్సలు ఊహించని ఒక అద్భుతమైన త్యాగం కనిపిస్తోంది. ప్రాణం ఉన్నంతవరకు నీ చదువు ఆగదు అని చెప్పిన ఆ తల్లి తన దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆస్తి, తన పవిత్రమైన బంగారు తాలిబొట్టును కూడా అమ్మేసింది. ఆలోచించండి, భర్త లేని ఒక మహిళకు తాలిబొట్టుకు మించిన విలువైనది ఏముంటుంది? కాని తన కొడుకు కాలేజీ మెట్లు ఎక్కడం కోసం ఆమె ఏమాత్రం వెనుకాడలేదు. గ్రేట్ కదా అసలు. కాలేజీకి వెళ్లిన తర్వాత కూడా అంతా సాఫీగా సాగిపోలేదు. అసలు వాళ్ల కాలేజ్ లైఫ్ ఎలా ఉందో ఒకసారి గమనిస్తే ఆ తేడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు ఖరీదైన ఫోన్లు, బైకులతో తిరిగే తోటి విద్యార్థులు, మరొకవైపు కార్తీక్ పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ కొన్నిసార్లు పస్తులు పడుకోవడం. కాని ఆ ఆకలి అతన్ని ఆపలేకపోయింది. ఎందుకంటే తను నీరసపడిన ప్రతిసారీ తనమ్మ చేసిన ఆ త్యాగమే అతన్ని మళ్లీ నిలబెట్టి ముందుకు నడిపించేదే. ఆ పోరాటం ఫలించి అంతిమ విజయం సొంతమయ్యే సమయం రానే వచ్చింది. ఎన్నో ఏళ్ల కన్నీళ్లు ఎలా తుడిచిపెట్టుకుపోయాయో చూద్దాం.
ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్లో పెద్ద పెద్ద కంపెనీలు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం వచ్చాయి. ఇంటర్వ్యూ జరుగుతోంది. అప్పుడు అధికారులు కార్తీక్ను ఒక ప్రశ్న అడిగారు. మీ జీవితంలో మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరు అని. ఈ ప్రశ్న అతని స్కిల్స్ను కాకుండా అతని క్యారెక్టర్ను టెస్ట్ చేసే అసలైన ప్రశ్న. దానికి కార్తీక్ ఎంతో కాన్ఫిడెంట్గా, నా అమ్మ సార్, పరిస్థితులు మనల్ని ఆపలేవు, మనం ఆగిపోతేనే ఓడిపోతామని ఆమె నాకు నేర్పించింది అని చెప్పాడు. అంతే. ఆ ఒక్క మాట అధికారుల మనసులను గెలుచుకుంది. ఒక మనిషికి తన మూలాల పట్ల, జీవితం పట్ల ఎంత క్లారిటీ ఉందో చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది చెప్పండి? ఆ దృఢ సంకల్పానికి తగిన రివార్డు దొరికింది. ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో భారీ జీతంతో ఉద్యోగమొచ్చింది. ఒకప్పుడు చిరిగిన బట్టలతో అదే ఊర్లో మాటలు పడ్డ కుర్రాడు ఈరోజు అత్యున్నత గౌరవంతో తన రామాపురం గ్రామంలో అడుగుపెట్టాడు. ఊరంతా గర్వంగా అతనికి స్వాగతం పలికింది అంటే అదొక పండగ వాతావరణం లాంటిదన్నమాట. అయితే ఇక్కడే అస్సలైన ఎమోషన్ ఉందండి. ఊరంతా పొగుడుతున్నా కార్తీక్ నేరుగా ఆ పాత చిన్న ఇంటికే వెళ్లాడు. అక్కడ ఇంకా బట్టలు కుడుతున్న తన అమ్మను పిలిచి తన తొలి సంపాదనతో కొన్న ఒక కొత్త ఇంటి తాళాలను ఆమె చేతిలో పెట్టాడు. ఇక నా జీవితం నీకోసమే అమ్మా అని మాటిచ్చాడు. కాని ఆ తల్లి ఏమందో తెలుసా? నాకు ఈ ఇల్లు వద్దు బాబూ, నువ్వు సాధించిన ఈ విజయమే నాకు చాలు అని ఏడ్చుకుంటూ గట్టిగా హత్తుకుంది. ఆ క్షణంలో ఆ తల్లి చేసిన త్యాగాన్ని తలుచుకుంటూ కార్తీక్ ఆకాశం వైపు చూసి ఎంతో ఎమోషనల్గా అన్నమాట, నానా, అమ్మ గెలిచింది. అబ్బా, నిజంగా ఈ చిన్న వాక్యం వాళ్ల కష్టాన్ని, వాళ్లు పడ్డ వేదనను, ఆఖరికి వాళ్లు కొట్టిన ఆ విజయాన్ని కళ్ళుకట్టినట్లు చూపిస్తోంది కదా. ఆ కుటుంబం పడ్డ కష్టం ఈరోజు ఒక గొప్ప విజయంగా మారింది. సో ఈ అద్భుతమైన కథలోని ముఖ్యమైన సారాంశమేంటంటే, తల్లి ప్రేమను మించిన శక్తి ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు. జీవితంలో పేదరికం, కష్టాలు మనల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టచ్చు. కాని ఖచ్చితమైన లక్ష్యం, దృఢమైన పట్టుదల మరియు అన్నిటికంటే ముఖ్యంగా ఒక తల్లి నిస్వార్థమైన దీవెనలు మన వెంట ఉంటే ఖచ్చితంగా మనల్ని ఎవ్వరూ ఆపలేరు. ముగించే ముందు మనందరం ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ ప్రశాంతమైన జీవితం వెనక, మనం సాధించిన విజయాల పునాదుల వెనుక, మనల్ని ప్రేమించేవాళ్లు, మనకోసం చేసిన, మనకు కనిపించని త్యాగాలు ఎన్ని ఉన్నాయో కదా. ఆ త్యాగాలను గుర్తించి వాళ్లను గౌరవించడమే మనం వారికిచ్చే అసలైన బహుమతి. ఈ విశ్లేషణ మీలో ఒక కొత్త స్ఫూర్తిని నింపిందని ఆశిస్తూ మరో ఆసక్తికరమైన అంశంతో మళ్లీ